బనకచెర్ల కాంట్రాక్టర్ల కోసమే ఆ ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదని కేంద్ర సంస్థలు చెప్తున్నా ఏపీ సర్కార్ బేఖాతార్. ఏపీ పాలిట తెల్ల ఏనుగు అవుతుందన్న ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నా డోంట్ కేర్. ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పుల్లో ఏపీ కొత్తగా బనకచెర్ల కోసం 82,000 కోట్ల లోన్లకు రెడీ. బనకచెర్ల కాంట్రాక్ట్ కోసం ఇప్పటికే రంగంలోకి దిగిన ఓ బడా ఏజెన్సీ తనకు కాంట్రాక్ట్ ఇస్తే తెలంగాణ సర్కారును ఒప్పిస్తానని బంపర్ ఆఫర్. చూసుకోగా 50,000 కోట్ల పనులకు ఏపీలో సబ్ కాంట్రాక్టుల లిస్టులు రెడీ. తమకు రావాల్సిన కమిషన్లు వచ్చాక ప్రాజెక్టు ఫెయిల్ అయితే దాన్ని కృష్ణా నీళ్లతో భర్తీ చేసే కుట్ర. ఏపీలోను తప్పుపడుతున్న మేధావులు, ఆర్థిక నిపుణులు, ఆలోచనాపరుల వేదికల ఆధ్వర్యంలో బనకచెర్లకు వ్యతిరేకంగా పోరుబాట. పోలవరం ఇంకా పూర్తి కాకముందే పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం హడావిడి చేస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయలకు పాలైన ఏపీ సర్కార్ బనకచెర్ల కోసం మరో 82,000 కోట్ల రూపాయలు అప్పు చేసేందుకు ఎందుకు తెగిస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు అసలు అక్కడ వరద జలాలే లేవని కేంద్ర సంస్థలు చెబుతున్నా ఈ ప్రాజెక్టు మరో కాళేశ్వరంలా మారి ఏపీ పాలిట తెల్ల ఏనుగు అవుతుందని అక్కడి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ మేధావులు హెచ్చరిస్తున్నా బాబు సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. దీని వెనుక అసలు కారణం వేరే ఉందనే వాదన వినిపిస్తున్నది. గతంలో తెలంగాణలో కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి లాంటి కీలక ప్రాజెక్టులతో పాటు అటు ఏపీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లాంటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టి లక్షల కోట్లు సంపాదించిన ఓ బడా కాంట్రాక్ట్ సంస్థే ఇప్పుడు ఈ బనకచెర్ల ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చినట్టు తెలిసింది. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని సదర్ కాంట్రాక్టు సంస్థ ఆఫర్ ఇచ్చినట్టు అక్కడి అధికారి, రాజకీయ మేధావి వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తం మీద 40,500 ఎకరాల వ్యవసాయ భూములు, 17,000 ఎకరాల అటవీ భూములు సేకరించి 18 గ్రామాలను ముంచి 10 లిఫ్టులు పెట్టి నెల నెల కరెంటు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ 575 కిలోమీటర్లకు గోదావరి నీళ్లు ఎత్తిపోయడం అసాధ్యమని, ఆ పేరుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని దోచుకెళ్లడమే ఏపీ పాలకుల అసలు లక్ష్యమని స్పష్టమైంది. ఇది దీని వెనకాల కుట్ర. ఈ తమకు రావాల్సిన కమిషన్లు వచ్చాక ప్రాజెక్టు ఫెయిల్ అయితే దాన్ని కృష్ణార్పణం చేస్తారట. అట్లా తనకు కాంట్రాక్ట్ ఇస్తే తెలంగాణ సర్కారును ఒప్పిస్తానని బంపర్ ఆఫర్ పెట్టినట కాంట్రాక్టర్. చూసుకో ఇక కథ. కాంట్రాక్టర్ కోసం ఇదంతా. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వండి, ఏపీకి గోదావరి మిగులు జలాలను పూర్తిగా వాడుకునే హక్కు ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరిన ఏపీ సీఎం చంద్రబాబు. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వండి, ఏపీకి గోదావరి మిగులు జలాలే లేవా, ఆయన ఏం చేస్తుండో చూడండి. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1,000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.